జిల్లా పార్లమెంట్ జనరల్ సెక్రటరీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. రావాల్సిన సుబ్బారెడ్డి గారు ప్రొద్దుటూరు కేసీకే డిస్ట్రిబ్యూటర్ కమిటీ గారు దీని గురించి విశ్లేషంగా పార్టీ స్థితిగతుల గురించి ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ రెడ్డి గారికి నా నమస్కారం. పార్టీ గురించి ప్రశ్నించాలి కూడా చాలా ఇంపార్టెంట్ పదవి అవకాశం ఉంది కాబట్టి ఒక క్రమశిక్షణ పార్టీ తీసుకున్నాము. మనందరి సంక్షేమ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలా కాంగ్రెస్ రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి పార్టీకి రెండు. ప్రజలకు సంక్షేమాలు అందించాలనే దిశగా కార్యకర్తల సంక్షేమంగా పనిచేసే పార్టీలో మూల్యమైన సందేశాన్ని మన శాసనసభ్యులు మనం అందరం కూడా రాబో మున్సిపల్ కార్యకర్తలే మన బాధ్యతలు ఏదైనా ఛాలెంజ్ అందరూ నిర్వహించేది కాదు. కేవలం కార్యకర్తల పదం మీద పార్టీ సిద్ధాంతాల మీద కూడా అనేక సంవత్సరాలకి 4 సంవత్సరాలు అయింది. ఈ 40 సంవత్సరాల పార్టీ నందమూరి తారక రామారావు గారు చెప్పిన కాబట్టి పార్టీ పెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ ఆశయాలను ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పథకాలను కూడా మీరందరి సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఎంత సంపాదించినారో మనం ఎంత సంపాదించినాం అనేది కొంచెం వేరేజ్ వేసుకుని మీరందరూ కార్యకర్తలు కూడా మరి ప్రజాప్రతినిధులు అయిన తర్వాత దోచుకునేదానికి కాదు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి వచ్చిన సమస్యలు ఏదైనా ఉంటే దానిని పట్టించుకొని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ చేసేదాని కోసము ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే వాళ్ళు పనిచేయాలి. కానీ గత ఎమ్మెల్యే గారు అట్లా కాదు, దోచుకోవడం జరిగింది. వేల కోట్ల రూపాయలకు అధిపతులైనారు. మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విపరీతమైన సంపాదనలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించే దానికోసం వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. మీకందరికీ తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పట్టణ ప్రాంతాలలో ఒకరి ఇల్లు ఒకరి పేరుతో ఉండకుండా రిజిస్టర్లు జరిగినాయి. భూములు మన పేరుతో ఉన్నపడిన భూములు మనం లేకుండానే రిజిస్టర్లు జరిగినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనము తెలుగుదేశం పార్టీకి మళ్ళా అదే పార్టీ వస్తే మనకు తీవ్రంగా నష్టపోతామనే మంచి ఆలోచనతో తెలుగుదేశం పార్టీకి మీరు అందరూ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. కాబట్టి నేను చెప్పాను ఇందాక, ప్రజాప్రతినిధి నీతిగా ఉండాలా, నిజాయితీగా ఉండాలా, ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండాలనే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా ఉండబడిన ఉండాల్సిన వ్యక్తి. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నిరంతరం పార్టీకి సర్వీస్ చేస్తూ 24 గంటల్లో 18 గంటలు పార్టీకి పనిచేయడం అనేది జరుగుతుంది. ముఖ్యమంత్రి 8 గంటలు పనిచేసిన ముఖ్యమంత్రి నేను 6 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. మరి ఇంత కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పగా ఎవరు లేరు. భారతదేశానికి సంబంధించి మనము సమానంగా ఉన్నామనే పరిస్థితుల్లో మహిళా రిజర్వేషన్ 33% రేపు బిల్లు పెడతాడు పార్లమెంట్లో. అంటే 100 మందిలో 33 మందికి మహిళలకే ఇస్తారు. ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే మా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ మండల వ్యవస్థ వచ్చిన తర్వాత జెడ్పీటీసీలు కానీ మండల ప్రెసిడెంట్లు కానీ వీళ్ళందరూ కూడా 33% ఇక్కడే మన రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉంది ఇప్పటికే. మరి భవిష్యత్తులో ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కౌన్సిలర్స్ కానీ చైర్మన్ కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి మనం అన్ని స్థానాల్లో గెలుచుకునే ప్రయత్నం మనం అందరం చేద్దాం. దాని కారణం వల్ల మీ అందరితో సమావేశాలు ఏర్పాటు చేసుకొని మళ్ళా మాట్లాడి గ్రామీణ ప్రాంతాలలో మేము నిరంతరం అందుబాటులో ఉంటాం. మాకేం వ్యాపారాలు లేవు, కాంట్రాక్టులు లేవు, ఏం లేవు. మీరు ఓటేసిన గెలిపించే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలనేదే నా ధ్యేయం. నిరంతరం డబ్బు మీద సంపాదన ఉండబడిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ డబ్బు రాత్రి పగలు డబ్బే. ప్రజలతో మాట్లాడేదానికి కూడా తిరిగిలేని పరిస్థితులు ఉంటాయి. వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడమే వాళ్ళ ప్రజాసేవ. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి మనం కూడా గ్రామీణ ప్రాంతాలలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి
ఎక్కడ నేను ఇది ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటాను. మీకు ఏ అవసరాలు పెట్టా, మీకు ప్రభుత్వం సంబంధించిన కానీ, మీకు సొంతానికి పర్సనల్కి సంబంధించిన పనులు కానీ ఇవన్నీ చేసేదానికి నిరంతరం అందుబాటులో ఉంటాట. ఇప్పుడు కొంతమంది మళ్ళా మాజీ ఎమ్మెల్యే గారు చెప్తాంటాడు, నేను మళ్ళా వచ్చేదాపా ఎమ్మెల్యే అవుతాను, మంత్రిని కూడా అవుతాను అని. నాయన రాసవల్లి ప్రసాద్ రెడ్డి గారు నిన్ను ఎమ్మెల్యేనే భరించలేకుండా ఉన్నారు, నువ్వు మంత్రికి అయితే ఎట్లుంటాడు పరిస్థితి అనేది మనమందరం ఆలోచించాలి. కాబట్టి అందరం కూడా మనమందరం సమైక్యంగా మంచి పనులు చేసే దానికోసం నిరంతరము మేము ఇక్కడ ఉండబడిన వాళ్ళందరూ, వేదిక మీద ఉండబడిన వాళ్ళందరము అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరు కార్యకర్త కష్టపడి పనిచేసి నిజాయితీగా పనిచేస్తే తెలుగుదేశం పార్టీ తప్పకుండా గుర్తిస్తారు. ఆ గుర్తించిన గుర్తింపుతో మనం ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తాము, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటాం. మరి మీరందరూ కూడా మీ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసము రండి. తప్పకుండా కొంతకాలంలో అన్ని కూడా మీ గ్రామంలో ఉండబడిన సమస్యలన్నీ కూడా పూర్తి చేస్తాం. నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు నేను 25 సంవత్సరాలు ఉండబడిన ఎమ్మెల్యేగా ఉండబడిన కాలంలో పొద్దుటూరు, చాపాడు, రాజుపాలెం మండలంలో మేము వేసిన రోడ్డు తప్పక ఎవడన్నా ఒకటి కొత్త రోడ్డు ఎవరన్నా వేసినామో చెప్పానండి. ఒక్క కొత్త రోడ్డు ఎవరైనా వేసినామో చెప్పమనండి. కాబట్టి మీరందరూ కూడా నిరంతరం ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు పార్టీకి సర్వీస్ చేస్తున్నారు, ఎవరు నిజాయితీగా ఉంటున్నారు, ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉండు ఎవరున్నారని వచ్చి మాట్లాడేదని ముఖ్యమంత్రిని కూడా సొంతంగా కలిసేదానికి అవకాశం ఉంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కలిసేదానికి అవకాశం లేదు. ప్రతి గ్రామంలో పర్యటన చేయాలి. మేమందరం కూడా ప్రతి గ్రామంలో కూడా వచ్చి ముఖ్యమైన లీడర్లందరూ ప్రోగ్రాం పెట్టుకుని పల్లెల్లో అంతా కూడా పంచాయతీ ఎన్నికలకు, మున్సిపాలిటీ ఎన్నికలకు లోపల అన్ని గ్రామాలు, పట్టణాలన్నీ కూడా తిరగాలనే ఆలోచన కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మీది, ప్రజలు ఎంతవరకు మనం పార్టీని నమ్ముకొని మనం గట్టిగా పనిచేస్తామో ఆ పార్టీ మీకు పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి గ్రామీణ ప్రాంతాలలో నిరంతరము లంచగొండలకు, భూఆక్రమణదారులకు, దోపిడీదారులకు అవకాశం లేకుండా నిరంతరము నిజాయితీపరులైన ఎమ్మెల్యేలను, మండల ప్రెసిడెంట్లను, జెడ్పీటీసీలను, సర్పంచ్లను, కౌన్సిలర్లను కూడా ఎన్నుకున్న దానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా ఎట్లా వచ్చింది నాకు అధికారం? మీరు ఇచ్చినారు అధికారం, మీరందరూ ఓట్లేసి నేను ఎమ్మెల్యే అయినా. కాబట్టి నేను మీ సేవకుని, నేను మీ పాలకుని కాదు. మీరు ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా పలికి చేయాల్సిన బాధ్యత నాది. కాబట్టి నేను నిరంతరంగా పనిచేస్తున్నాను. అదే మాదిరిగా మన సర్పంచులు కానీ, మట్టి ఎంపీటీసీలు కానీ, మన మండల ప్రెసిడెంట్ కానీ, జెడ్పీటీసీలు కానీ ఎవరైతే వాళ్ళు నిరంతరం అందుబాటులో ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే బాగుంటుందో మీ అందరితో సంప్రదించి మీ గ్రామాలలో కానీ, మండలాల్లో కానీ అందరినీ సంప్రదించిన తర్వాతనే ఆ యొక్క అభ్యర్థులు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి మీరు మనమందరం కలిసికట్టుగా పొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ మనందరం గ్రామాలు కానీ, మనం కానీ అన్ని రకాల అభివృద్ధి చెందే ప్రయత్నం చేసేదానికి తెలుగుదేశం పార్టీ ఉంటే మనం అందరం అభివృద్ధి చెందుతాం. నేను మీరు ఎన్నుకునే ఎమ్మెల్యేని కాదు, మీ యొక్క సేవకునిగా పనిచేస్తాను. ఎప్పుడు మీ దగ్గర నా అధికారం తరపున కానీ, నేనేదో ఎమ్మెల్యేని హోదా కానీ నేను ఎప్పుడు నన్ను సామాన్య మనిషిగా మీలో ఒకరిగా ఉంటాను. నన్ను ఎన్నిసార్లు గెలిపించిన పొద్దుటూరు ప్రజలకు మరి ఏం రుణం తీర్చుకున్నా కూడా తీరదని నేను భావిస్తున్నా. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.